గమనించాలి. యవ్వనస్తులు తమ యొక్క మనస్సును, తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క ఆలోచనలను ఎంతగా కాపాడుకుంటారో అంతగా ఆశీర్వాదాన్ని పొందుతారు. ఎంతగా అదుపులో ఉంచుకుంటారో అంతగా దీవెనలు పొందుతారు. ఎంతగా రక్షించుకుంటారో అంతగా ఆశీర్వాదాన్ని పొందుతారు. అంతగా హెచ్చించబడతారు. దేశం యొక్క ఉన్నత స్థాయిలో దేవుడు వారిని నిలబెడతారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. యవ్వనస్తులుగా ఉన్న మనము మన మనస్సును కాపాడుకుంటున్నామా? మన శరీరాన్ని కాపాడుకుంటున్నామా? మన ఆలోచనలను కాపాడుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. యవ్వన వయస్సులో అన్ని దిక్కుల నుండి శోధనలు వస్తాయి. శరీరంలో కలిగే మార్పులను బట్టి అన్ని దిక్కుల నుండి శోధనలు వస్తాయి. అన్ని శోధనలు ఎదురైనప్పుడు మనము దేవునిపై ఆధారపడాలి. మన మనస్సును కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని యొక్క అధికారమునకు, దేవుని యొక్క ఆజ్ఞలకు ఒప్పుకోవాలి. ఎవరైతే అలా జీవిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి. ఎవరైతే అలా జీవిస్తారో దేవుడు వారిని దీవిస్తారండి. ఎవరైతే అలా జీవిస్తారో దేవుని వారిని ఉన్నత స్థాయిలో నిలబెడతారండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఒక యోసేపు కావచ్చు, ఒక దానియేలు కావచ్చు. ఇలా గొప్ప గొప్ప భక్తులు తమ యవ్వన జీవితాన్ని భద్రంగా కాపాడుకున్నారు. శోధనలకు దూరంగా జీవించారు, శోధనలు జయించారు. చివరికి దేశం యొక్క ఉన్నత స్థాయిలో నిలబడ్డారు. లేదు దేవుడు వారిని నిలబెట్టారు. ఒకసారి ఆలోచన చేద్దాం. యవనస్తులుగా ఉన్న మనము మన శరీరాన్ని, మనస్సును, ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం. దేవుని భయముతోనూ భక్తితోనూ జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.